చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఒక కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గురైన వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఒక కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గురైన వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, చిత్తూరు జిల్లా పూతలపట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని కారు వెనక నుంచి ఢీకొనడంతో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది కారులో ప్రయాణిస్తుండగా అందులో 2 మహిళలు దుర్మరణం చెందారు. మిగిలిన 6 కూడా తీవ్ర గాయాలకు గురైనట్లు కూడా తెలుస్తుంది. వీరు కర్నూలు జిల్లాకు సంబంధించిన వారుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే క్షతగాత్రులను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే వీరు కర్నూలు నుంచి తిరువన్నామలైకి వెళ్లి తిరువన్నామలైలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లవారుజామున కూడా పూతలపట్టు వద్ద దగ్గర సమీపంలోని పి కొత్తకోట రైల్వే బ్రిడ్జి దగ్గర కూడా ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో కూడా ఈ యొక్క దుర్ఘటన జరిగింది. అయితే తరచూ ఈ యొక్క హైవేలో కూడా తరచూ ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపైన కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా ఒక ప్రత్యేకమైన డ్రైవ్ కూడా చేపట్టారు. అయితే వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో అంటే డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే నిద్రమత్తులో ఏమైనా ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. శాలిని, అలాగే ఇప్పుడు ఎవరైతే గాయపడ్డారో వారిలో ఇద్దరి పరిస్థితి అయితే సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ వారి సిచ్యుయేషన్ ఎలా ఉంది? యశాల్ని అంటే 2 దుర్మరణం చెందగా మరో 6 క్షతగాత్రులు అయ్యారు. అయితే వీరిలో మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం కూడా ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి వారికి వైద్య సేవలు కూడా అందిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. పూర్తిగా వారు కొంత మాట్లాడలేని పరిస్థితిలో ఉండడంతో వారి యొక్క సమాచారాన్ని సేకరించలేకున్నారు. అయితే కొంత సమయం తర్వాత వారి యొక్క పూర్తి వివరాలను సేకరించే పనిలో కూడా పోలీసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ నారాయణ.